హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక వెరైటీ ఉప్మా అయితే చేయబోతున్నానండి. ఉప్మాలో అసలు నేను ఎన్ని వెరైటీలు చేస్తానో నాకే అర్థం కావట్లేదండి. ఇదిగోండి, ఇప్పుడు నేను చేయబోయే ఉప్మా ఏంటంటే గోధుమ రవ్వ ప్లస్ సేమియా కలిపి అయితే చేస్తున్నానండి. అది అలా చేయాలని అయితే చేయట్లేదండి. పిల్లలేమో సేమియా ఉప్మా కావాలన్నారండి. మా వారేమో గోధుమ రవ్వ ఉప్మా చేయి అన్నారండి. ఇక ఇద్దరికి చెరొకటి అడుగుతున్నారు. ఏది చేద్దామన్నా కానీ సేమియా అయితే కొంచెం తక్కువగా ఉన్నాయండి. క్వాంటిటీ సరిపోదని చెప్పి దానికి తగ్గట్టుగా గోధుమ రవ్వ కూడా తీసుకొని రెండు కలిపి అయితే ట్రై చేశానండి. ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూనే చేశానండి, కానీ చాలా బాగుందండి. ఇలా రవ్వ వేసిన తర్వాత 2 నిమిషాలు కలుపుతూనే ఉండగానే ఈ సేమియా అయితే వేసి ఇలా చేశానండి. బాగా ఉడకనిచ్చాను. ఇంకా అసలు ఎంతో బాగుందంటండి. నేను నచ్చదేమో, వంకలు పెడతారేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. డిఫరెంట్గా ఎప్పుడు ఇలాగే చేయన్నారండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి.